వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. స్థానిక బీసీ నేతల్లో ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా బాగుంటుంది. ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండిపై దిగువ కేడర్ గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, శృంగవరపుకోట స్థానికంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న బీసీ నాయకులు ఎవరికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చినా వారి గెలుపునకు పూర్తి స్థాయిలో పనిచేస్తామని దిగువ కేడర్ నాయకులు కార్యకర్తలు చెబుతున్నారని, ఇదే విషయాన్ని వైవి సుబ్బారెడ్డి దృష్టికి కేడర్ తీసుకెళ్తే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం చెబుతామని వెల్లడించారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు. స్థానిక బీసీ నేతలో టికెట్ ఎవరికిచ్చినా బాగుంటుందన్నది కూడా నా నినాదం. ఎస్కోట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎక్కడా అడగలేదని, నాకు ఎమ్మెల్సీ పదవిని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చి గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. కాకపోతే ముందుగా కొత్తవలస మండలం నుండి రానున్న ఎన్నికల ఎమ్మెల్యే టికెట్ స్థానికుడికి ఇస్తే బాగుంటుందనే నినాదం వెళ్ళిందని, ఇక తర్వాత మిగిలిన మండలాల నుండి కూడా స్థానిక బీసీలకు టికెట్ ఇవ్వాలనే నినాదం వచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి బాగుందని, తప్పకుండా వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తుందన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే కడుపండి సుమారు 5 ఏళ్లుగా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. మరి ఆయన స్థానికుడే కదా అని మీడియా ప్రతినిధులు ఎమ్మెల్సీని ప్రశ్నించగా, కేడర్ మొత్తం స్థానిక బీసీ వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతేగాని ఇది నా నిర్ణయం కాదని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కడుబండికి టికెట్ ఇస్తే మీరు ఆయన గెలుపు కోసం పనిచేస్తారా అని ప్రశ్నించగా, దిగువ కేడర్ తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, పథకాలు అందజేస్తుంది. నేను నాతో కొంతమంది సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తిరుమలకు పాదయాత్ర చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక నేను నాతో ఉన్న వాళ్ళకి ఎవరి పదవులు వారికి ఉన్నాయి. ప్యాకేజీల కోసం ఆశించే వారెవరూ లేరని, ప్యాకేజీలు తీసుకున్న వారెవరో అందరికీ తెలుసని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఎస్ జెడ్పీటీసీ ఎం వెంకటలక్ష్మి, వైఎస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు, ఎస్కోట సర్పంచ్ జి సంతోష్ కుమారి, సీనియర్ నాయకులు బోజంకి గోవింద, కారుకొంట వెంకట్రావు, బి మురళీరాజు, దొడ్డ నారాయణరావు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మాట ఇప్పుడు కాదు, 1.5-2 సంవత్సరాల క్రితం కూడా మేము అందరూ అనుకున్నాం, స్థానికుడు కాదని కాదు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతో మనం ఎంతవరకు కలిసాము, మనం అందరినీ కలుపుకొని వెళ్ళామా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే, మా గతం నుంచి ఎప్పుడు కూడా బయట నుంచి ఎవరినైనా తీసుకొని రావడం, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే మనం చూసాం. ఈసారి మళ్ళీ ఒకరైతే ఎవరైనా బాగుంటుంది అన్నది వీళ్ళ ఆలోచన. ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారో, సర్పంచులు, ఎంపీటీసీలు, కొంతమంది ఎంపీపీలు, జడ్పీటీసీలు మిగిలిన పార్టీ క్యాడర్ అవనండి, అందరూ కూడా స్థానికులకు ఇస్తే ఈసారి బాగుంటుంది, ఎవరికైనా గెలిపిస్తామని నినాదం మరి నా దగ్గర కూడా అందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. అవన్నీ మాట్లాడబట్టే నేను ఈరోజు మీకు చెప్పగలుగుతా ఉన్నాను.